శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అదే రకంగా ఇంట్లో కూర్చొని శుభ సమయాన్ని చూసుకోవడం ఎలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుగా మనం పై ఎపిసోడ్లో పై వారంలో మనం ఏ ఏ తిథులలో ఏ ఏ వారాల్లో ప్రయాణం చేయుట మంచిది, ప్రయాణం చేయకపోవడం మంచిది అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో భాగంగా ముందుగా విశేషంగా ఆదివారం పూట మధ్యాహ్నం మనం 12 నుంచి 1:30 వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడం మంచిది. సహజంగా ఆదివారం ప్రయాణం చేయాల్సి వచ్చింది, అప్పుడు ఏం చేయాలి అంటే 12 గంటలకు ముందుగానే బయలుదేరాలి, లేదా 1:30 పైన మనకు బయలుదేరాలి. అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అదే రకంగా సోమవారం పూట ఉదయం 10:30 నుంచి 12 వరకు ఎలాంటి ప్రయాణాలు బయలుదేరకుండా ఉండడం మంచిది. కాబట్టి సోమవారం పూట ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు 10:30 లోపు కానీ, అదే రకంగా 12 పైన కానీ ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిది. మంగళవారం పూట ఉదయం 9 నుంచి 10:30 వరకు ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. అదే రకంగా మంగళవారం శనివారం చాలా విశేషం. కాబట్టి మంగళవారం పూట ఎప్పుడైతే ఈ సమయంలో మనం ప్రయాణం చేస్తామో కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావడం, మనం వెళుతున్నటువంటి వెహికల్కు కొన్ని ప్రమాదాలు జరగడం, మనకు కూడా కొన్ని ఇబ్బందులు జరగడం, ఇలాంటివి మంగళవారం పూట ఈ కాలంలో బయలుదేరితే జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బుధవారం రోజున ఉదయం 7:30 నుంచి 9 లోపు ఎప్పుడూ కూడా ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిది కాదు. పొద్దున్నే 6 గంటలకు లేచి బయలుదేరడం, లేదా 9 పైన బయలుదేరడం బుధవారం పూట. అదే రకంగా గురువారం పూట ఉదయం 6 నుంచి 7:30 లోపు ఎలాంటి ప్రయాణం ప్రారంభించుట మంచిది కాదు. ఉదయం 6 లోపు కానీ లేదా 7:30 పైన కానీ గురువారం పూట ప్రయాణం సాగించుట మంచిది. అదే రకంగా శుక్రవారం పూట మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ముందుగా ప్రారంభించడం ప్రయాణాన్ని, లేదా తరువాత ప్రారంభించడం. కాబట్టి ఆ సమయంలో మాత్రం బయలుదేరకుండా ఉంటే చాలా మంచిది. అదే రకంగా శనివారం మధ్యాహ్నం 1:30, 3. కాబట్టి శనివారం పూట సహజంగా కూడా గండకారకుడు, ఆయుఃకారకుడు శని మనం అంటూ ఉంటాం. సహజంగా కూడా మనకి ఏలనాటి శని, కంటక శని, అష్టమ శని, ఈ రకంగా చాలా రకాల శని ప్రభావం మన యొక్క జాతకాన్ని ఎప్పుడు కూడా శాసిస్తూ ఉంటాయి. అటువంటి శనివారం రోజున ఎక్కువగా మనం ప్రమాదాలు జరిగేటువంటిది వారం కూడా శనివారము, మంగళవారం చాలా ప్రధానమైనటువంటి వారములు. కాబట్టి ఈ శనివారం రోజున ఈ యమగండ కాలంలో ఎప్పుడూ కూడా ప్రయాణానికి బయలుదేరకుండా ఆ సమయం తరువాత కానీ 1:30 లోపు కానీ మధ్యాహ్నం, లేదా 3 పైన కానీ ప్రయాణం ప్రారంభించడం మంచిది. కాబట్టి మనం చెప్పినటువంటి వారాల్లో ఈ సమయాల్లో ప్రయాణాన్ని కొద్దిగా ముందు కానీ, ఆదివారం నుంచి శనివారం వరకు కొంత ఆ సమయానికి ముందు కానీ, కొంత ఆ సమయం తరువాత కానీ ప్రయాణాన్ని ప్రారంభించినట్టయితే మనం అనుకున్న పనులు సకాలంలో నెరవేరి చక్కటి యోగాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వారంలో ఏ ఏ లగ్నంలో బయలుదేరితే మనకు చక్కటి యోగం కలుగుతుంది అనేటువంటి దాని గురించి కూడా మనం ముఖ్యంగా తెలుసుకుందాం. సహజంగా కూడా ఆదివారము పూట సింహలగ్నంలో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. సోమవారం పూట కర్కాటక లగ్నంలో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. మంగళవారం పూట మేష వృశ్చిక లగ్నాల్లో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. బుధవారం రోజున మిథున కన్యా లగ్నాలలో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. గురువారం రోజున ధనస్సు మీన లగ్నాల్లో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. శుక్రవారం రోజున వృషభ తులా లగ్నాల్లో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుంది. శనివారం రోజున మకర కుంభ లగ్నాలలో బయలుదేరితే చక్కటి యోగం కలుగుతుందనేటువంటిది శాస్త్రము. కాబట్టి ఈ వారాలలో బయలుదేరేటప్పుడు పంచాంగంలో ప్రతిరోజు కూడా లగ్నాంత కాలాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి లగ్నాలు చూసుకొని ఆ యొక్క లగ్నాల్లో కనుక ప్రయాణం ప్రారంభిస్తే మీకు చక్కటి యోగం కలుగుతుంది. స్వస్తి.